కీర్తిశేషులు సర్దార్ గౌతులచ్చన్న గారి గిరివర్ధన్ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ గూడవల్లి కృష్ణార్జునరావు గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కామర్తి వెంకటేశ్వరరావు గారికి, రాష్ట్ర కార్యదర్శి కాళేశ్వరరావు గారికి, జిల్లా అధ్యక్షులు లక్ష్మణరావు గారికి, శ్రీనివాసరావు గారికి, ప్రసాద్ గారికి, గొల్లా సాంబశివరావు గారికి, సుబ్బారావు గారికి, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌతులచ్చన్న గారు స్వతంత్ర పోరాటంలోనే కాకుండా ముఖ్యంగా తొలుగీత పై అనేక ఉద్యమాలు చేసి అన్ని బీసీ వర్గాలను కలుపుకుంటూ ముందుకు పోతూ సర్దార్ అనే బిరుదుని కైవసం చేసుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి మన సర్దార్ గౌతులచ్చన్న గారు. ఈ రోజున ఆయన వర్ధంతిని ఘనంగా పెడన నియోజకవర్గంలో జరపడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌతులచ్చన్న గారు, సర్దార్ గౌతులచ్చన్న గారు స్వతంత్ర సమరయోధులు. ఆయన 20వ వర్ధంతి సందర్భంగా మన బీసీ సోదరులంతా కలిసి ఆయనకు నివాళులు అర్పించడం కోసం కృష్ణా జిల్లా గడన మండలం బల్లిపర్రులోని ఆయన విగ్రహం వద్ద ఆయనకు పూలమాలలతో విగ్రహాన్ని సత్కరించి సన్మానించడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు వైఎన్ నాగేశ్వరరావు గారు, రాష్ట్ర బీసీ మహిళా ఇన్ఛార్జి మా అక్క నోకానమ్మ గారు ఆదేశానుసారం ఈరోజు ఆ మహానుభావులు ఎందరో ఉన్నారు. అందరికీ వారి చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవడం కోసం ఈరోజు ఈ గౌతులచ్చన్న గారి వర్ధంతి జరుపుకోవడం ఆయనకు మనం ఇచ్చే ప్రతి కానుకగా భావిస్తున్నాను. అలాంటి మహానుభావులు నడిచిన బాటలో మనం కూడా నడవాలని, ఎన్నో సేవలు ఆయన అందించారు. అవన్నీ మనం గుర్తు చేసుకుని మనం ఎంతైనా వాటిని అనుసరిస్తూ నడవాలని కోరుకుంటూ, ఆ మహానుభావుడు ఎక్కడున్నా ఆయనకు పూర్తి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన బీసీ సోదరులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కామర్తి వెంకటేశ్వరరావు గారు, రాష్ట్ర కార్యదర్శి కాళేపు సూరిబాబు గారు, పెడమ నియోజకవర్గ అధ్యక్షులు సోదరుడు వీరంగి శ్రీనివాసరావు గారు, జిల్లా నాయకులు శేఖరబాబు గారు, అలాగే మరో జిల్లా నాయకులు వెంకట లక్ష్మణ గారు, పెడన టౌన్ అధ్యక్షులు ఇనుమూర్తి శ్రీనివాసరావు గారు, పెడన టౌన్ గౌరవ అధ్యక్షులు పిచ్చుక ప్రసాదరావు గారు, మల్ల సాంబశివరావు గారు, మాస్టర్ గారు, ఊరుకూరు సుబ్బారావు గారు, అలాగే మోగోలు రవిబాబు గారు, అందరూ బీసీ నాయకులు అందరూ వచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఆయనకు ఘనంగా నివాళులు అర్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మాట్లాడండి. జోహార్ గౌతులచ్చన్న గారు, జోహార్ గౌతులచ్చన్న గారు, జోహార్ గౌతులచ్చన్న గారు, స్వతంత్ర సమర యోధులు గౌతులచ్చన్న గారు, స్వతంత్ర సమర యోధులు గౌతులచ్చన్న గారు, స్వతంత్ర సమర యోధులు గౌతులచ్చన్న గారు. ఈరోజు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గూడవల్లి కృష్ణార్జున గారి నాయకత్వంలో మనం సర్దార్ గౌతులచ్చన్న గారి 20వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా ఆయనకు నివాళులు అర్పించడానికి ఇక్కడికి ఇచ్చేసాం. అలాగే ఆయన అనేక బీసీ సంఘాల కోసం, బీసీ వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేసి ఆయన బీసీల యొక్క అభివృద్ధి ఆయనకి ధ్యేయంగా పెట్టుకుని అందరిని ఏకతాటి మీద నడిపిన మహానాయకుడు. ఆయనకి మనం ఎంతగానో ఘన నివాళులు అర్పించాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గౌతులచ్చన్న గారి 20వ వర్ధంతి కార్యక్రమం మనం బీసీ సంక్షేమ సంఘం అంతా ఘనంగా మరి ఆయనకు నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో మరి బలిపరి గ్రామంలో మరి ఆయన స్టాట్యూ ఆవిష్కరించి మరి ఆ స్టాట్యూకి మన బీసీ నాయకులందరూ ఘనంగా నివాళులు అర్పించడానికి ఇచ్చేసాం. ఈరోజు మరి సర్దార్ గౌతులచ్చన్న గారి గురించి మరి ఎంత చెప్పినా చాలా తక్కువే. ఎందుకంటే ఆయన మరి క్విట్ ఇండియా ఉద్యమంలో కానీ
స్వాతంత్రోద్యమంలో కానీ అనేక మరి ఒత్తిడికి మరి తలకి ఆయన పట్టుదలను మరి స్వాతంత్రం వచ్చే వరకు మరి ప్రత్యేకాంధ్ర ఏర్పడే వరకు కూడా మరి ఆయన ఎనలేని కృషి చేశారు. ఈ ప్రాంతానికి కూడా ఆయన చిరపరిచితులు. మరి ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయనకు మనసుకి భగవంతుడు శాంతి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా ఆధ్వర్యంలో మన పెడల నియోజకవర్గ అధ్యక్షులు వీరంగి శ్రీనివాసరావు గారి నియోజకవర్గంలో మరి ఇవాళ ఈ పల్లిపల్లి గ్రామంలో మనం బీసీ సోదరులు అంతా కూడా మన గౌతు లచ్చన్ గారికి నివాళులర్పించడం జరిగింది. మరి గౌతు లచ్చన్ గారికి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన జిల్లా రాష్ట్ర నాయకులు బామర్తి వెంకటేశ్వరరావు గారికి, జిల్లా నియోజకవర్గ అధ్యక్షులు వీరంగి శ్రీనివాసరావు గారికి, అట్లాగే జిల్లా నాయకులు వివిధలో ఉన్నటువంటి పెడన టౌన్ అధ్యక్షుడు వినుమూర్తి శ్రీనివాసరావు గారికి, ప్రతి ఒక్కరికి కూడా మన కృష్ణార్జునరావు గారికి అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి గౌతు లచ్చన్ గారి యొక్క త్యాగం స్ఫూర్తిని మనం తీసుకున్నట్లయితే మన స్వతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ గారు స్వతంత్రం కోసం పోరాటం చేసినప్పుడు మరి ఆయన అడుగేసి మరి ఆయన కూడా స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి గౌతు లచ్చన్ గారని సందర్భంగా తెలియజేసుకుంటాను. అట్లాగే శ్రీకాకుళం నుంచి మన జిల్లా రాష్ట్రం మొత్తం కూడా పాదయాత్ర చేసి ఎంతో గొప్ప ఉద్యమం చేసినటువంటి వ్యక్తి, మహాన కార్మిక సంఘాలకు కూడా మన ఐఎన్టీసీ అధ్యక్షుడిగా పనిచేసి రాష్ట్ర కార్మిక సంఘాల్లో కూడా గొప్ప నాయకుడు అనిపించుకున్నటువంటి గౌతు లచ్చన్ గారు మన ఎల్లవేళలో కూడా వారి యొక్క స్ఫూర్తిని మనం చిరస్థాయిగా అనుసరించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇగో ఈ షాప్లో ఉండండి చక్రబాబు, అందరూ వేసేస్తారు. చెప్పులు పక్కలాగేసి ఎడగొండి ఎవరికైనా చెప్పులు నడవలేసుకోండి అనే తిని ఉన్నాయండి. కండువాలు వేసుకోవాలా మీరు ఆగండి. మరి ఇవాళ బీసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెడన బల్లిపరు గ్రామంలో ఆయనకు మరి నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి గౌతు లచ్చన్న గారంటే ఆంధ్రప్రదేశ్ వాళ్లకు జాతీయ స్థాయిలో కానీ తెలియనటువంటి వాళ్ళు ఉండరు. ఈయన ఎంత గొప్ప నాయకుడు అంటే అందరూ ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటారు, ఇల్లు కట్టిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటారు, ఫ్యామిలీ సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ ఆయన స్వాతంత్రం వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని ఆయన 1948వ సంవత్సరంలోనే మరి పెళ్లి చేసుకోవడం అనేటువంటి జరిగింది. ఈయన 1909వ సంవత్సరం ఆగస్టు 16వ తారీఖున ఈయన జన్మించారు. మరి ఈయన తల్లిదండ్రులకు 8వ సంతానం. మరి 9వ తరగతి వరకు చదువుకున్నారు. అంటే ఇప్పుడు 9వ తరగతి అంటాం.
అప్పుడు ఫస్ట్ ఫారం, సెకండ్ ఫారం, థర్డ్ ఫాము అలా ఉండేవి అప్పుడు కూడా. అలాగే ఈయన ఏం చేశారంటే 3 రకాలైనటువంటి ఉద్యమాలు చేశారు. స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. 2 తెలుగు రాష్ట్రాలు భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని చెప్పి ఈయన మన ఆర్యవైశ్యులు పొట్టి శ్రీరాములు గారితో కలిసి చేసి మళ్ళీ ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. చివరిగా జై ఆంధ్ర జై తెలంగాణ ఉద్యమంలో మరి మన తెలుగు ప్రజలందరినీ కూడా సమైక్యంగా ఉండాలని చెప్పి 3 దశలుగా ఈయన పాల్గొనడం అనేది జరిగింది. 1930లో ఈయన ఉప్పు సత్యాగ్రహంలో జైల్లో ఉన్నారు. అలాగే క్విట్ ఇండియా మూమెంట్లో ఈయన కనుక పట్టుకున్నట్టయితే 10,000 రూపాయల గవర్నమెంట్ అవార్డు ప్రకటించడం అనేటటువంటిది జరిగింది. తర్వాత ఈయన గౌతు లక్ష్మణ్ ముందు సర్దార్ అంటారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటాం, సర్దార్ గౌతు లక్ష్మణ్ అంటాం. ఈ మహోన్నతమైనటువంటి సర్దార్ అనేటటువంటి బిరుదు భారతదేశంలో ఆయనకు వస్తే మరి మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అంత గొప్ప వ్యక్తి అనేటటువంటిది మనం చెప్తున్నాం. అలాగే రెండోది ఏంటంటే ఈ సర్దార్ అంటే సేనాని. మరి ఈయన 2006 ఏప్రిల్ 19వ తారీఖున ఈయన మరి తుది శ్వాస విడవడం అనేటటువంటిది జరిగింది. మరి ఈయనతో కలిసి మేము పనిచేసాం. ఫస్ట్ విద్యార్థిగా ఉన్నప్పుడు మేము పెడల్లో ఫస్ట్ మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్లో మరి మాకు మీటింగ్ ఎలా కండక్ట్ చేయాలో ఏంటో తెలియని రోజుల్లో మరి ఆయన కొన్ని విషయాలు మనకి బీసీలకు సంబంధించి ఉద్యమాలకు సంబంధించి మాకు ఆ స్పిరిటే ఇవాళ మరి ఆయన చేతులు పెట్టారు. ఆయన మాకు నివాళులు అందించేటటువంటి పరిస్థితి అని చెప్పి ఆయన ఆశయం ఏంటంటే బీసీలు ముఖ్యమంత్రి కావాలి, బీసీ ఓటు బీసీకి పడాలి, మన ఓట్లు అనేటటువంటి ఆలోచన. రెండోది ఏంటంటే పాదయాత్ర భారతదేశంలో మొట్టమొదటిగా ఈయన నిర్వహించారు. అది వినోబా భావేతో పాటుగా మొట్టమొదట ఈయన స్వాతంత్ర సమరయోధుల్లో పాదయాత్ర చేసినటువంటి మహానుభావులు ఈయన ఆశయాలకు అనుగుణంగా మనం బీసీ ఉద్యమం బీసీ ఎంప్లాయీస్కి కూడా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి భవిష్యత్తులో మీరు చేయబోయేటటువంటి కార్యక్రమాలకి మా బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.